ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించాలని నిర్ణయించింది. 90 రోజుల్లో విధి విధానాలు ఖరారు చేస్తామని అసెంబ్లీలో చెప్పారు సీఎం చంద్రబాబు. 13 నుంచి 16 ఏళ్ల వాళ్ళు సోషల్ మీడియా వాడకంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నిన్న పాపులేషన్ పాలసీ తీసుకొచ్చాం. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. టెక్నాలజీ కూడా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. టెక్నాలజీతో నాకు అనుభవం ఉంది, చూశాను. కానీ టెక్నాలజీని వాడుకుంటే ఆయుధంగా పనిచేస్తుంది. టెక్నాలజీకి బానిస అయితే మాత్రం మన జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే ఈరోజు సోషల్ మీడియా మాట్లాడుతున్నాం. ఈ టెక్నాలజీని వాడుకోవాలి. అదే సమయంలో అడిక్ట్ అయితే మాత్రం చాలా ప్రమాదం ఉంటుంది. ఈరోజు నేను చాలాసార్లు మీరు చూస్తే వేరియస్ యాంగిల్స్లో మనం పోరాడే పరిస్థితికి వస్తున్నాం. ఇప్పుడు ఒకప్పుడు నేను సెల్ ఫోన్ అంటే ఇప్పుడే కేశవ్ గారు అన్నారు, మాకెందుకు సెల్ ఫోన్, మాకు పంప్ సెట్ కావాలన్నారు. నేను ఆ రోజు అన్నాను, సెల్ ఫోను కావాలి, పంప్ సెట్ కావాలి, రెండూ ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని నేను చెప్పాను. ఈరోజు ఆ యాంగిల్ నుంచి మనం ముందుకు పోయి ఇంకొక యాంగిల్కి వచ్చాం. ఈరోజు అధ్యక్ష, వైట్ కాలర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి, డిజిటల్ అరెస్టులు అవుతున్నాయి. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ సైకోస్ అంతా కూడా సోషల్ మీడియాలో వచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇటీవల 5 సంవత్సరాల్లో జరిగినటువంటి సమస్యలని మనం చూస్తే గంజాయి, అదే సమయంలో ఎక్కడికక్కడ డ్రగ్స్, దీనికి బానిసలైపోయి చాలా సమస్యలు చేసే పరిస్థితి వచ్చారు. నేను ఇప్పుడు మళ్ళీ ఒక మాట గట్టిగా చెప్తున్నా అధ్యక్ష, ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు కావాలని మనస్సాక్షిగా కోరుకుంటున్నా. ఆడబిడ్డలకు పూర్తిగా రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆ విషయం